ఎక్కువ మంది పిల్లల్ని కనాలనా? ఈ మధ్యకాలంలో మన దేశంలో ఎక్కువ మంది పిల్లల్ని కనమనే ఓ సూచన దాదాపు వైరల్ అయిపోయింది. ఇదివరకు కొంతమంది ఎంపీలు కానీ లేదా మంత్రులు కానీ ముస్లింల జనాభా విపరీతంగా పెరుగుతుంది దేశంలో అనే పేరుతో హిందువులు ఎక్కువ మందిని కనమని చెప్పారు. ఇప్పుడు హిందువులు కాదు, ముస్లింలు కాదు, మొత్తం అందరూ ఎక్కువ మంది కనమని చెప్తా ఉన్నారు. దీనికి ప్రధానంగా వీళ్ళని ట్రిగ్గర్ చేసిన అంశం ఏంటంటే, రోజు రోజుకి ముసలివారి సంఖ్య పెరుగుతూ ఉంది, తక్కువ వయసు ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అనేది ఒక సమస్య అయితే, దక్షిణ భారతదేశంలో ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక లాంటి చోట్ల జనాభా నియంత్రణ పద్ధతులు సమర్థవంతంగా వాడుకొని పిల్లల్ని కనే సంఖ్య తగ్గుతూ వచ్చింది. దాన్ని ఫెర్టిలిటీ రేట్ అంటారు. అంటే 10 మంది భార్యలు 10 మంది భర్తలు కలిసి 17 మంది 18 మంది కంటే మించి పిల్లల్ని కనడం లేదు. అదే ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్ ఇలాంటి చోట్ల 10 మంది భర్తలు 10 మంది భార్యలు కలిసి 23 నుంచి 27 దాకా కంటున్నారు. అంటే ఉత్తర భారతదేశంలో జనాభా పెరుగుతూ ఉంది, దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతుంది. ఇంకొక 2 నెలల్లో నియోజకవర్గాల్ని పునర్విభజన చేయటం లేదా కొత్త నియోజకవర్గాలను కలపటం అనే ప్రక్రియ మొదలవుతుంది. అది మొదలైనప్పుడు ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి, ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వస్తాయి. అలాగే జనాభా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వనరుల కేటాయింపు కూడా పెరుగుతుంది. దాంతో దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రాంతాలకి ఎంపీ సీట్లు తగ్గడం, వనరుల కేటాయింపు తగ్గడం, దీన్ని ఎదుర్కోవడానికి జనాభాని పెంచాలని చెప్పి ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనాభాని పెంచటమా తగ్గించటం అనే ఒక సైంటిఫిక్ ఇష్యూలోకి వెళ్దాం. అసలు ఈ భూమి మీద ఇంతమంది జనాభా అవసరమా? ఈ భూమి మీద మొత్తం మీద ఉన్న వనరులు, అడవులు కానీ, నదులు కానీ, సముద్రాలు కానీ ఉన్న వనరులు ఎల్లప్పుడూ పరిమితమైనవే. వాడుకుంటూ పోయే కొద్దీ వనరులు మృగవైతాయి. శిలాజ ఇంధనాలు ఇప్పటిదాకా వాడుతూ వచ్చాం. రెన్యూవబుల్ ఎనర్జీస్ లాంటి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఇలాంటి వాటిని సమర్థవంతంగా వాడుకోవడం నేర్చుకోకపోతే ఈ శిలాజాల ఇంధనం ఎక్కువ కాలం ఉండదు. సరే, శిలాజాల ఇంధనం ఒక్కటే కాదు సమస్య. ఈ భూమి మీద ఉండే 92 మూలకాలు మొత్తాన్ని వాడేసుకోవడం మొదలుపెట్టాం. అయినా అయిపోయినాక ఇంకేం మిగులుతుంది? డొల్ల తప్ప. కాబట్టి పరిమితమైన జనాభా ఉండి వనరులను పరిమితంగా వాడుకునేట్లయితే ప్రకృతిలో జంతువులకి, వృక్షాలకి, మనుషులకి మధ్య ఉండే సమతూకం దెబ్బతినకని ఉంటుంది, పర్యావరణం దెబ్బతినకని ఉంటుంది. మరింత ఎక్కువ కాలం మానవ జాతి భూమి మీద ఉండటానికి వీలవుతుంది. ఇతర జంతువులకు లేని తెలివితేటలు మనిషికి వచ్చిన కారణంగా ప్రకృతి మీద పెత్తనం అనే పేరుతో అడ్డగోలుగా వనరులు వినియోగించుకోవడం మొదలుపెట్టి వనరులు మొత్తాన్ని కాజేస్తూ ఉన్నాం. ప్రకృతి మీద మన పెత్తనం ఏంటండి? లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు వస్తే మొత్తం మాడి మెసైపోయింది. ఏం చేశారు జనము? తుఫాన్లు వస్తే, భూకంపాలు వస్తే కాస్త ముందుగా కనుక్కోగలం తప్ప వాటిని నివారించడం ఎట్లా సాధ్యమవుతుంది? మనిషి ప్రాథమిక దశలో ఉన్న కాలంలో లక్షలాల నాడు జంతువుల్లాగానే మనిషి జీవిస్తూ ప్రకృతిని అడ్డగోలుగా దెబ్బతీయకుండా బతుకుతూ వచ్చాడు. మరి ఇప్పుడు తెలివితేటలు పెరిగినాయనే పేరుతో పెరిగిన తెలివితేటలు మరింత సుఖవంతంగా, మరింత సంయమనంతో, మరింత సామరస్యంతో ప్రకృతిలో జీవించడానికి ఉపయోగించుకోవాలి. కానీ ఇష్టం వచ్చినట్టు ప్రకృతిని వాడేసుకొని నేనే మునగానంటూ ప్రకృతికి ఛాలెంజ్ చేయటం అది తెలివైన ఆప్షన్ ఎట్లయితుంది? అందుకని జనాభాను తగ్గించడం అనేది మానవ జాతికి తప్పనిసరి అవసరం. అభివృద్ధి ఉన్న చోట సహజంగానే జనాభా తగ్గుతుంది. తల్లిదండ్రులకి బిడ్డలు ఒకరో ఇద్దరు ఉంటే తమకి వచ్చినటువంటి వనరుల్ని బిడ్డలకు సమానంగా పెంచినా వాళ్ళు బతకగలరు. 10 మందిని కంటే వనరులు 10 మందికి డివైడ్ చేసేట్లయితే, 10 మందికి విభజించేటట్లయితే పేదరికంలో జీవించాల్సిన పరిస్థితి వస్తుందని భయం తల్లిదండ్రులకు ఉంది. అందుకనే చెప్పినా చెప్పకపోయినా అన్ని సమూహాలు, అది హిందువుల, క్రిస్టియన్ల, ముస్లింల,
ఈ ప్రాంతం వల్ల ఆ ప్రాంతం వల్ల లేకుండా ఎక్కడైతే అభివృద్ధి ఉందో, ఎక్కడైతే నికరమైన ఆదాయం ఉందో అక్కడ పిల్లల్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. డెవలప్మెంట్ ఈజ్ ద బెస్ట్ కాంట్రసెప్టివ్ అనే నినాదం అందుకొచ్చింది. ప్రజలను అభివృద్ధి చేస్తే వాళ్ళు జనాభాను తగ్గిస్తారు. అందుకనే పశ్చిమ యూరోపాలో అభివృద్ధి అయింది కాబట్టి జనాభాను బాగా తగ్గించారు. 10 మంది భార్యలు, 10 మంది భర్తలు కలిసి 10 మంది పిల్లలను కూడా కంటారు. మనం మధ్యస్థంగా ఉన్నాం. ఉత్తర భారతంలో తీవ్రంగా అంటున్నారు. ఒకప్పుడు చైనా నెంబర్ 1 జనాభా అనేది, ఇప్పుడు మనం నెంబర్ 1 అయి కూర్చున్నాం. ఇదే పద్ధతిలో జనాభా తగ్గుదల కానీ జరిగితే ఈ రోజున్న చైనా జనాభా ఒక 40-50 ఏళ్ళు సగానికి తగ్గిపోద్ది. జనాభా తగ్గితే ప్రపంచానికే నష్టం జరగదు. ఉత్పత్తి చేసే యువజనులు తగ్గిపోతే ఉత్పత్తి ఎట్లా అంటున్నారు. ఎవరి కోసం అండి ఉత్పత్తి చేసేది? షావుకారులు పొట్టలు నింపడానికి ఉత్పత్తులు చేసేది? జనమందరూ పొట్టలు నిండడానికి ఈరోజు ఉత్పత్తి చేసేది చాలు. ప్రజలు సృష్టించిన సంపదనంతా ఆయుధాల కింద మేటలు పెట్టి ప్రతి దేశంలో ఉన్నటువంటి ధనవంతులు వనరులు కొల్లగొట్టడానికి యుద్ధాలను ఉపయోగించుకుంటూ ఉంటే ఏం అవసరం? ఇవన్నీ అవసరం లేదనుకుంటే ఎందుకు ఎంత దారుణంగా పోటాపోటీలు పడి ఉత్పత్తి చేసిన అవసరం ఏముంటుంది? గౌరవంగాను కంఫర్టబుల్గాను బతకడానికి కావాల్సింది చేసుకుంటారు. ఏం నష్టం ఏంటి దాంట్లో? అందుకని విపరీతంగా ఉత్పత్తి చేయాలా, చేసే జనమండాలను కోరుకోవడం అంటేనే ఉత్పత్తిలోంచి వచ్చే సంపదను కొద్దిమంది దోచక తినడానికి మనం సహాయపడటమే. దానికి ఎందుకు సహాయపడాల మానవ జాతి అంతా? ఒక పక్క అభివృద్ధి అంటున్నారు, మరో పక్క పేదరికం పెరుగుతూ ఉంది. కొద్దిమంది చేతుల్లో సంపదలన్నీ కేంద్రీకృతం జరుగుతూ ఉన్నాయి. దానికోసం ఈ పేదలందరూ తినక ఎందుకు సంపాదించి పెట్టాలి వాళ్ళకనే సమస్య వస్తుంది కదా. ఈ ముసలోళ్ళు ఉంటే నష్టం ఏంటి? వాళ్ళ అనుభవాలు ఉపయోగించుకొని తక్కువ కష్టంతో, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం వచ్చేటట్టు మానవ జాతి జీవించవచ్చు కదా. తక్కువ వనరులు ఉపయోగించుకుని జీవించడం ఎట్లా నేర్చుకోవచ్చు కదా. కాబట్టి ముసలోళ్ళు పెరగడం అనేది అనర్థదాయకం అంటే తప్పుడు ఆలోచన. యువత పెరిగినంత మాత్రాన ఆ యువతకి తగిన ఉపాధి చూపించలేని దేశాలన్నీ వనరుల మీద ఒత్తిడి పెంచుకుంటాయి. మన దేశంలో ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ యువత ఉంది అంటున్నాం. నిజమే. యువతకి పని ఏది? ఉపాధి ఏది? ఉపాధి లేకనే కదా అమెరికా పోయేది, కెనడా పోయేది, బ్రిటన్ పోయేది, పశ్చిమ యూరోప్ పోయేది, ఆస్ట్రేలియా పోయేది. ఉపాధి చూపించడం చేతకానప్పుడు పిల్లల్ని పెంచమని చెప్పడం ఏంటి? లేదా ఇతర దేశాల్లో బతకడానికి కావలసిన సామర్థ్యాలు పెంచన్నా బయటికి పంపండి, బతుకుతారు. పనికిమాల విద్య నేర్పిస్తాం. మనం తయారు చేసే ఇంజనీర్లు, మనం తయారు చేసే డాక్టర్లు అంతర్జాతీయ ప్రమాణాలు దేనికి సరిపోరు. బయట పంపించి ఏం చేస్తారు? ఈ పెట్రోల్ బంకుల్లో పనిచేయడానికి, హోటల్లో క్లీనర్గా పనిచేయడానికి పంపిస్తారా? గౌరవనీయంగా తమ విద్యకు తగినటువంటి పద్ధతిలో జీవించాలంటే మంచి విద్యనివ్వాలి. ప్రపంచంలో ఎక్కడైనా పోయి బతకడానికి కావాల్సినటువంటి సామర్థ్యాలు పెంచండి. ఆ పని చేయరు. విద్యను సంస్కరించరు. కార్పొరేట్ల చేతుల్లో పెడతారు విద్యని. ఆరోగ్యాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెడతారు. విద్యను, ఆరోగ్యమైన 2 ప్రధానమైన వాటిని కార్పొరేట్ల చేతుల్లో పెట్టిన తర్వాత తయారయ్యే యూత్ దేనికి వెనుకొస్తారు? అట్లాగన్నా చేయరు. అలా యూత్ని సన్నద్ధం చేసన్నా పంపరు. ఊరికే యూత్ని తయారు చేసి ప్రపంచానికంత కూలీలకు పంపిస్తారా? అందుకని మన ఆలోచనలో ఎక్కడ లోపం ఉంది. సరే, ఈ ఎంపీ సీట్లు పెరగడం, దీని సమస్యకి పరిష్కారం ఏంటి? ఇంకా కొన్ని ఏళ్ల పాటు ఫ్రీజ్ చేయొచ్చుగా, సంఖ్య పెంచకుండా. అదొక మార్గం. రెండవది, అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే ప్రపోర్షన్లో సీట్లు పెంచండి. దానికి రాజ్యాంగం ఒప్పుకోదంటే రాజ్యాంగ సవరణ చేయండి. అనేక పనులకు రాజ్యాంగ సవరణ చేయడానికి సిద్ధపడుతున్నారుగా. జమిలి ఎన్నికల పేరుతో రాజ్యాంగ సవరణ చేస్తూ ఉంటున్నారుగా. ఏమి ఇట్లాంటి పనికి ఎందుకు చేయకూడదు రాజ్యాంగ సవరణ? ఎంపీ సీట్లు ఫ్రీజ్ చేసి అసెంబ్లీ సీట్లు పెంచుకోవచ్చు. అదొక మార్గం. అసెంబ్లీ సీట్లు పెరిగితే రాజ్యసభ సీట్లు పెరుగుతాయి. అది దృష్టిలో పెట్టుకొని చేయాలి. అదేనా కేవలం నార్త్కి సౌత్కి తగాదాలు పెట్టడానికి పనికొస్తుంది ఇప్పుడు చేయబోయే పని. దేశమంతా ఒకటే ఉండాలి అని కోరుకుంటే, సమైక్యత ఉండాలని కోరుకుంటే ఈ రకమైన టెన్షన్స్ రాకుండా ప్రభుత్వం చూడాలి కదా. ఎక్కడ చూస్తుంది? ఒకే దేశము, ఒకే పార్టీ, ఒకే మతము, ఒకే సంస్కృతి, ఒకే భాష అని మాట్లాడే వాళ్ళు అందులో ఉండేవాళ్ళ మధ్య సమతుల్యాన్ని సాధించాలి కదా. దక్షిణ భారతదేశానికి ఎంపీ సీట్లు తగ్గించి ఉత్తర భారతదేశానికి ఎంపీ సీట్లు పెంచితే సామరస్యం వస్తుందా? ఇదే ఆలోచించాలి పరిపాలించేటోళ్ళు. ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు చేయాలి తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు చేయకూడదు. అందువలన జనాభా పెంచటం అనేది వనరుల మీద ఇబ్బంది కలగటమే కాదు. ఎవరు గణాలండి పిల్లల్ని? ఆడవాళ్ళు గణాల. ఒకరిద్దరిని కంటేనే అప్పటికాల శరీరాలు శిథిలమవుతున్నాయి.
5-10 మందిని ఒకప్పుడు కన్నప్పుడు ఎలా ఉండేటోళ్ళు మహిళలు చూసారా? పైగా పురుషాధిక్య భావజాలం అనే దిక్కుమాల సంత ఒకటి ఉంది. 10 నెలలు మొయ్యాలా, మళ్ళీ 2-3 ఏళ్ళు పోషించాలా, ఇంటి పని చేస్తూ ఉండాలా, పోయి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసే మహిళలు కూడా మళ్ళీ ఇంటి పని చేయాలా, పురుషులు పనుల్లో చేయూతనెవరు? ఇలాంటప్పుడు ఎందుకు గన్నాలు ఆడవాళ్ళు ఇంతమందిని? ఒకరిని గంటమే ఎక్కువ నన్ను అడిగితే. భవిష్యత్తులో సైన్స్ పెరిగి గర్భసంచులు లాంటి మగవాళ్ళకు కూడా తగిలిచ్చి నువ్వు ఒక బిడ్డను నేను ఒక బిడ్డను కంటానంటే అప్పుడు పరిస్థితి వేరు. ఇక అప్పటిదాకా ఆడవాళ్ళే కనాలి కదా. ఇంతమందిని ఎందుకు కనాలా? ఏం చెప్తారు మస్తుగా మంత్రులు, 4 కనండి 3 కనండి, కానీ వాళ్ళైతే కదా. మహిళలు ఇప్పుడిప్పుడే తేరుకొని సమానత్వం పేరుతో ఉద్యోగాలకు రావడం, రకరకాల వృత్తులకు రావడం, సొంతంగా సంపాదించుకోవడం మొదలెట్టిన ఈ తరుణంలో మీరు ఎక్కువ మంది పిల్లలకి ఇంట్లో పడి ఉండండి, కార్మికులు బలహీనులై రోగాలు వచ్చి అశక్తులైతే వాళ్ళని నింపడానికి పిల్లలను తయారు చేయండి అని చెప్తే చెల్లదు, అది నడవదిక ముందు. కాబట్టి బిడ్డలను ఎక్కువ మంది కనడం అనేది మరో రకంగా మహిళలకు వ్యతిరేకమైన నినాదం. మహిళలు అంగీకరించడానికి వీలు లేదు దీన్ని. ఉన్న జనాభాను సక్రమంగా వాడుకోండి చాలు. ఇప్పటికే మన దేశంలో 145 కోట్ల జనాభా ఉంది. మనకంటే 3 రెట్లు అధికంగా ఉండే అమెరికాలో మళ్ళీ 4 వంతు జనాభా ఉంది. మనకంటే 5 రెట్లు అధికంగా ఉన్న రష్యాలో మనలో 6 వంతు జనాభా ఉంది. వనరులు ఎక్కువ ఉన్నాయి, జనాభా తక్కువ ఉంది అక్కడ. మనకు వనరులు తక్కువ, జనాభా ఎక్కువ ఉంది. ఇంకా పెంచమని అంటే ఎవరు దేనికోసం పెంచమంటున్నట్టు? కాబట్టి జనాభాని పెంచమని ఎవరు సలహా ఇచ్చినా అది ప్రకృతికి వ్యతిరేకమైన సలహా, మహిళలకు వ్యతిరేకమైన సలహా. సమస్యలు వస్తే సమస్యలని తెలివితో పరిష్కరించుకోవడం నేర్చుకోండి తప్ప ప్రకృతి మీద, ఆడవారి మీద భారం పెట్టే నిర్ణయాలు చేయకూడదనేది నా మనవి.